హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మీ ఆరోగ్య నేస్తం. మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. రోగనిరోధక శక్తిని పెంచడంలో జీవనశైలి మార్పులు, ఆహారం, వ్యాయామం, యోగా వంటివి ఉపయోగపడతాయి. ప్రాచీన భారతీయ వైద్య విధానం ఆయుర్వేదం అద్భుతమైన చికిత్సలను అందిస్తుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే పలు ఆయుర్వేద మూలికలు ఉన్నాయి. అవేంటంటే తులసి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సి, జింక్, కాల్షియం పుష్కలంగా ఉంటాయని ఆయుర్వేద వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. తులసి ఆకులు శక్తివంతమైన రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తులసి ఆకులను ఉదయం పూట డికాషన్ రూపంలో లేదా ఖాళీ కడుపుతో తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. తిప్ప ఆకు, దీన్నే ఇంగ్లీష్లో గిలోయ్ అని అంటారు, రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర వహిస్తుంది. తిప్ప ఆకును జ్యూస్ రూపంలో కానీ ఆకు రూపంలో కానీ తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. ఉసిరికాయ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. పచ్చి ఉసిరికాయను తేనెతో కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. పసుపు క్రియాశీల సమ్మేళనాలు రోగనిరోధక వ్యవస్థను పెంచుతాయి. అందుకే మనం ప్రతిరోజు తినే కూరల్లో సైతం వేస్తూ ఉంటారు. వేడి పాలల్లో పసుపు పొడిని కలిపి తీసుకోవటం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు, రోగనిరోధక శక్తి అందుతుంది. అశ్వగంధ, ఇది సహజంగా లభించే ఆయుర్వేద మూలిక. ఒత్తిడిని తగ్గించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అశ్వగంధలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో అశ్వగంధ పేస్టును కానీ పొడిని కానీ పాలతో కలిపి తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చూశారు కదా, మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో. ఇలాంటి ఆరోగ్య చిట్కాల కోసం సాక్షి లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.